మీ మాస్టర్ మాట్లాడగలరు మాస్టర్. కారెంట్ స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అయింది. ఇది మా తోటరా, మీరు చూస్తారని నేను తీసుకొచ్చా. మీకు ఏ ఫ్రూట్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఇందాక నుంచి చూస్తున్నా మీరిద్దరు ఎందుకు మాస్క్ తీసుకుని ఉన్నారు? సరేలే మన ఆ తోట చూద్దాం. అరే ఇదే మా మామిడి తోటరా. అయ్యో నా పట్టి పడిపోయింది. నాకు ఈ ప్లేస్ అంతా తెలుసు. అందరం ఒక్కొక్క దిక్కునికి వెళ్ళి వెతుకుదాం. ఇక్కడ పోయింది ఈ పట్టి. కృతిక తేజు పట్టి దొరికింది. ఏమైంది? ఏం లేదు. ఈ బ్రాస్లెట్ ఎవరిది? చాలా బాగుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ తేజు పట్టి దొరికిందిరా. అర్జున్ బాగుంది. అరే మనం కాకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే నాకు అమ్మాయి బ్రాస్లెట్ చూసాను. అవును, నేను ఒక విచిత్రమైన ఫేస్ ని చూసాను. ఇదేం లేదు, పదండి. అరే మనం కలిసి చాలా రోజులైంది కదా. కాలేజ్ తర్వాత ఇదే కదా ఫస్ట్ టైం కలిసేది. నీకు గుర్తుందా? మనం ఇలాగే అందరం కలిసి కాలేజ్ క్యాంటీన్ లో టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఎలా మర్చిపోగలం? మన కాలేజ్ లో చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. ఎందుకు ప్లాన్ చేయకూడదు? ట్రిప్ అంటే గుర్తొచ్చింది. డార్క్ సిటీ ఉంది జర్మనీలో. జర్మనీయా? జర్మనీకా నేను రాను. ఎందుకు? ఏమైంది? జర్మనీకా నేను రాను. ఎందుకంటే అక్కడ చాలా స్కేరీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గానే ఒక స్కేరీ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ అంటే గుర్తొచ్చింది. మొన్ననే జరిగింది ఇది. ఒక అమ్మాయి సడన్ గా రోడ్డు మీద ప్రత్యక్షమై అలానే మాయమైపోయింది. అప్పుడు ఒక టాక్సీ డ్రైవర్ వెళ్ళి చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. అవన్నీ జస్ట్ రూమర్స్ రా. మీరు అనుకున్నట్టు అక్కడ ఏమీ లేవు. మీరు అనుకున్నట్టు అలా అక్కడ ఏమన్నా ఉంటే మనం అక్కడ ఏమన్నా స్కేరీ ఇన్సిడెంట్ జరిగితే మనం రిటర్న్ వచ్చేస్తాం. సరే అయితే వెళ్దాం. అరే ఇప్పటికి చాలా లేట్ అయిందిరా. ఏదైనా హోటల్లో స్టే చేద్దాం. అవును, చాలా లేట్ అయింది. ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూసి వద్దాం. నేను చూసి రానా? ఏంటి మీరు ఈ ఊరికి పోతానా? అవును, ఒక హోటల్ ఉంది, తీసుకెళ్ళా. రే దేవ్, ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడు, బాగుంటే మేము వస్తాం. సరేరా. సరే రాదేవా. ఆ హోటల్లో లంచ్ బాగుంటుందంట. నాకు తెలీదు. లంచ్ కాదు, డిన్నర్. ఇక్కడ ఏం హోటల్ లేదు కదా. ఏంటి అర్జున్, దేవా ఇంకా రాలేదు? చూసేసి వస్తాను.
ఆగు అర్జున్, నేను తేజు వెళ్ళి చూసేసి వస్తాం. పద తేజు. ఆగు క్రిష్, అవసరం ఉంటే కాల్ చేయి. సరే. జాగ్రత్త తేజు. దేవా లేకు, దేవా లేకు. దేవా లేకు. క్రిష్, మన దేవాన్ని మీరే చంపేశారు. దేవా, తేజు. లే తేజు, లే తేజు. అర్జున్, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదేంటి? అదే నాకు డౌట్ కొడుతుంది. పద వెళ్ళి చూద్దాం. క్రిష్, దేవాదేజు! క్రిష్, దేవాదేజు! క్రిష్ ముందు నుంచే చెప్తున్నాడు ఈ డార్క్ సిటీ సేఫ్ కాదని, కానీ నీ ఫోర్సింగ్ వల్ల ఇక్కడికి వచ్చాడు వాడు. అర్జున్ అది కాదు. అదే ప్లీజ్. అర్జున్ సరే, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకుదాం పద. తేజు, తేజు, దేవా. అనే విషయం అర్జున్కి ఆద్యకి చెప్పాలి. వద్దు. అర్జున్ పద అర్జున్, ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అందరు చనిపోయారు, వాడు అసలు మనిషే కాదు. దానిలో ఉందా? ఇప్పుడే వాటర్ తెస్తా. నువ్వు నన్ను ఇక్కడికి వదిలేసి వెళ్ళక్క అర్జున్. నేను 2 minutes లో వచ్చేస్తా, ఇక్కడే ఉండు. ఆద్య, ఆద్య, ఇదిగో వాటర్ బాటిల్. ఆద్య, ఆద్య. నీ ఫ్రెండ్స్ అందరిని చంపా, ఇంకా మిగిలిన నువ్వేరా. నా ఫ్రెండ్స్ అందరిని చంపిన నిన్ను వదలను రా. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే కేసీ, నీకు ఆఫీస్ టైం అవుతుందిగా, మీటింగ్ ఉందన్నావుగా. అవును కదా, ఇప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది. హే గైస్, కొంచెం లేట్ అయ్యాను, సారీ. పర్లేదు, జాయిన్ విత్ us. ఏంటి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు? అసలు మీకు తెలుసా మన కంపెనీ టీఆర్పీ తగ్గిపోతుంది రోజు రోజుకి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీయాలి. హారర్, అందరూ ఇప్పుడు హారర్ మూవీ చూస్తున్నారు, సో అవే తీద్దాం. రీసెంట్గా డార్క్ సిటీలో చాలా స్కేరీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అవును, అక్కడ చాలా స్కేరీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్కడ 5 వెళ్ళి 4 తప్పిపోయారు, ఒక్కరే క్షేమంగా తిరిగి వచ్చారు. ఎవరో కాదు, మన అర్జున్ ఫ్రెండ్సే. వాళ్ళు 5లో అర్జున్ మాత్రమే బతికి బయటపడ్డాడు. ఏంటి మన అర్జున్ మనకు దీని గురించి ఎప్పుడు చెప్పలేదే. ఏదైతే ఏముందిలే, అర్జున్ హెల్ప్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. మీరు వెంటనే అర్జున్ని కలవండి.
అర్జున్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఇప్పటికీ 10 టైమ్స్ చేసాం. ఫోన్ పక్కనే ఉంది ఎత్తొచ్చుగా. అర్జున్ మీరందరూ ఎప్పుడు వచ్చారు? ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలుసు కదా మా ఫ్రెండ్స్ చనిపోయారు. వాళ్ళు చనిపోయి 2 months అవుతుంది, కానీ ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నారు. ఏమైంది అందరు ఇంత సడన్ గా వచ్చారు? మనం అందరం డార్క్ సిటీ వెళ్ళి ఒక ఫిలిం తీద్దాం అనుకుంటున్నాం. పిచ్చా? మా ఫ్రెండ్స్ కదా అయినప్పుడు కూడా మీరు ఇంకా అక్కడికి వెళ్ళి షూట్ తీయాలనుకుంటున్నారు? అది కాదు అర్జున్, మా ఫ్రెండ్స్ ఎలాగో కోల్పోయాను, మిమ్మల్ని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. మన కంపెనీ టీఆర్పీ కోసం మన బాస్ ఇలా చేయమని చెప్పింది. టీఆర్పీ కోసం మనుషులు ప్రాణాలు పోయినా పర్లేదా? వెళ్తే మీ ఫ్రెండ్స్ ని చంపిన దయాన్ని కూడా పట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ చంపిన వాళ్ళని అలానే వదిలేస్తావా? ఆలోచించు అర్జున్, మీ ఫ్రెండ్స్ కి న్యాయం జరగాలా వద్దా? మా ఫ్రెండ్స్ చంపిన దయ్యాన్ని అస్సలు వదిలిపెట్టండి. పదండి డార్క్ సిటీకి. మొత్తానికి అర్జున్ ఒప్పించి మనం డార్క్ సిటీకి అయితే వచ్చేసాం. అవును, మన షూట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఇంతకీ కేసీ ఎక్కడ? ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ చూడడానికి వెళ్ళింది. ఇదేనా యాక్సిడెంట్ అయిన ప్లేస్? మా ఫిలిం కూడా బాగా పనిచేస్తుంది. కేసీ కేసీ ఇది దయ్యం పనిలాగే ఉంది, నాకు చాలా భయంగా ఉంది. వెంటనే కేసీని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. చర్చ్ ఫాదర్ని కూడా కాల్ చేద్దాం. అర్జున్ గట్టిగా కడుతున్నావా? గట్టిగానే కడుతున్నాను, కానీ చర్చ్ ఫాదర్ ఫోన్ చేసావా? ఇప్పుడే పునీత్కి చెప్పాను. నేను ఫోన్ చేశాను అర్జున్ చర్చ్ ఫాదర్కి. దారిలో ఉన్నారంట, త్వరగానే వస్తారంట. సరే, కంగారు పడకండి, నేను వచ్చేస్తాను. అమ్మయ్య, చర్చ్ ఫాదర్ వచ్చేసారు, ఇంకా మనకేం టెన్షన్ లేదు. లైట్ ఏంట్రా బ్లింక్ అవుతుంది? నేను చూస్తుంటే నా ఫ్రెండ్ కృషి గుర్తొస్తున్నాడు రా. వాడు నీలాగే చేసేవాడు. చర్చ్ ఫాదర్ ఏంటిది? పునీత్, చర్చ్ ఫాదర్ కేసీకి ఏమైంది? దయ్యం ఇంకా ఉండదు, ఇంకా బంధించాలి. రేపే నేను ఇది తీసుకోవాలి, అందం చేస్తాను. కేసీ ఇప్పుడు ఎక్కడుంది? అసలు ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. రెస్ట్ తీసుకుంటుంది రూమ్లో. మనకి ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. అమ్మయ్యా. అవునరా అర్జున్, ఆ రోజు మీ ఫ్రెండ్స్ అందరినీ ఆ దయ్యం చంపేసింది, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేదు. అవును, అదే నాకు అర్థం కావట్లేదురా. అసలు ఎట్లుందో కనుక్కుందాం. చర్చ్ ఫాదర్ ఎందుకు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో చర్చ్ ఫాదర్, బానే ఉందా? అంతా ఇక్కడ బాగానే ఉంది చర్చ్ ఫాదర్. హలో ఫాదర్, అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చనిపోయారు, కానీ నేనెందుకు చనిపోలేదు? అసలు ఆ దయ్యం నేను తోస్తే ఎందుకు పడిపోయింది? ఆ సిటీ వెళ్ళకనే ముందు టెంపుల్కి పోయినావు, గుర్తుందా? అవును ఫాదర్, అప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాను. అక్కడున్న స్వామీజీ నాకు తాయెత్తు కట్టాడు. తాయెత్తు చాలా పవర్ఫుల్, అందుకే నీకేం కాలేదు. ఒకసారి చూపించు అర్జున్, తాయెత్తేది? తాయెత్తు ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇంటి నీ తాయెత్తు పడిపోయిందా? అవును, ఎలాగో దయ్యాన్ని గ్లాస్ జార్లో బంధించేశారు కదా, ఇంకా తాయెత్తు ఉంటే ఏంటి పోతే ఏంటి? అవును కదా. ఒక్క నిమిషం మీరు ఆగండి. అవును ఫాదర్, ఇన్ని రోజులు నా చేతికి ఉండేది ఇప్పుడే పడిపోయింది. నాకెందుకో మంచిగా అనిపించట్లేదు. ఏ డే అయినా పడిపోవచ్చు, కానీ ఈరోజు పడిందంటే మంచిది కాదు. ఈరోజు పడిపోతే ఎందుకు మంచిది కాదు ఫాదర్? మామూలు డే కాదు, అంటే ఈరోజు బ్లడ్ మూన్ డే.
దయ్యాలకి చాలా పవర్స్ ఉంటాయి. లాడ్జాలో బంధించిన కానీ రోజు బ్లడ్ మూన్ డే కాబట్టి దయ్యానికి ఇంకా పవర్స్ ఉన్నాయి. దయ్యాలు ఉన్నా సరే ఈ తాయకు కింద పడేసింది కాబట్టి మీరు ఈరోజు ఒకటే జాగ్రత్తగా ఉండండి. అరే ఇంకా నాకు అయిపోలేదనిపిస్తుందిరా. అంటే ఇదంతా దయ్యం అది కావాలని ఇది పడేసింది ఈరోజే. జాగ్రత్త. అయ్యో వెంటనే ఈ విషయం అర్జున్ చెప్పాలి. ఫాదర్ ఏంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? ఫాదర్ చెప్పండి ఏమైందో. దయ్యం వచ్చేసింది, మీరంతా జాగ్రత్త ఉండండి. సారీ ఎవరి బాడీ కన్నా దయ్యం పోవచ్చు. మీ దగ్గర తాయతో లేదు కదా, మీరందరూ జాగ్రత్త ఉండండి. నేను వెంటనే వస్తున్నా. సరే ఫాదర్ మీరు త్వరగా వచ్చేయండి. ఇక్కడ మీకు పిచ్చా? కేసీ కేసీ ఇది దయ్యం. అదే తోటరా వచ్చేసా. ఇక్కడ ఏం చేస్తున్నావు?